ఒక ఒరలో 2 కత్తులు ఇవ్వగలవా? అసాధ్యం అంటారా? మరి ఒక ఒరలో 4 కత్తులు మిడిచే ప్రయత్నం చేస్తే? ఆ ప్రయత్నమే జరుగుతోంది కర్నూలు జిల్లా టీడీపీలో. భూమా నాగిరెడ్డి రాకతో కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. రసవత్తరంగా కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు. ఒక గూటిలో 3 బద్ధ శత్రువులు. భూమా ఫ్యామిలీ రాకతో మారుతున్న పరిణామాలు. భూమా ఫ్యామిలీ రాకను వ్యతిరేకించిన గంగుల, ఇరిగెల, శిల్ప వర్గాలు. ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పుల పరిస్థితి. బలహీనంగా ఉన్న కర్నూలు జిల్లాలో టీడీపీ పరిస్థితి మరింత బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. భూమా ఫ్యామిలీ చేరికతో జిల్లాలో టీడీపీ బలపడుతుందనుకున్న చంద్రబాబు ఆలోచనలకు గండిపడుతోంది. భూమా నాగిరెడ్డి, అఖిలప్రియను టీడీపీలో చేర్చుకోవడం, వారికి మంత్రి పదవి ఇస్తారని చెప్తుండడం గంగుల, ఇరిగెల కుటుంబాలు, శిల్పా బ్రదర్స్ కు ఏమాత్రం రుచించడం లేదు. ఈ 3 ఫ్యామిలీలు ఉప్పు నిప్పుగా ఉంటాయన్నది బహిరంగ రహస్యం. శిల్పా మోహన్ రెడ్డి, గంగుల కుటుంబానికి భూమా నాగిరెడ్డికి ఎప్పటినుంచో విభేదాలున్నాయి. ఫ్యాక్షన్ గొడవల్లో ఈ వర్గాలకు చెందిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భూమా చేరికను శిల్పా బ్రదర్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. భూమా చేరిక విషయంలో ఇరిగెల రాంపుల్లారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. భూమా నాగిరెడ్డి టీడీపీకి రాజీనామా చేశాక కాంగ్రెస్ లో ఉన్న గంగుల సోదరులు టీడీపీలో చేరారు. అప్పట్నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అన్నీ తామై వ్యవహరించారు. ఉప్పు నిప్పులా ఉండే వీళ్లంతా ఒకే పార్టీలో ఎలా ఇమడగలుగుతారన్న చర్చ టీడీపీలో విస్తృతంగా జరుగుతోంది. భూమా నాగిరెడ్డి చేరిక విషయంలో తీవ్రంగా వ్యతిరేకించిన గంగుల, ఇరిగెల, శిల్పా వర్గం ఇప్పుడు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉన్నా భవిష్యత్తులో మాత్రం అగ్ని కీలలు వీస్తాయని తెలుగు తమ్ముళ్లే అంటున్నారు.